మా నాయన పోతే ఆయన డ్యూటీకి పోయేవాడు, ఇంట్లో ఉండేవాడు, లేకపోతే చర్చ్, 3 స్థలాలు. ఎవరు కూడా అటువంటి లోకస్తులు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. ఎంతో నిష్టగా క్రమశిక్షణతో మమ్మల్ని పెంచారు. కనుక నేను అనుకున్నాను, యవనం కదా, మేమెంతో దౌర్భాగ్యులము అనుకున్నాం. మా అమ్మ నాయన పెట్టే క్రమశిక్షణను, ఆత్మీయ క్రమశిక్షణను తృణీకరించేవాడిని, ఇష్టపడేవాడిని కాదు. ఫ్రీగా ఉండాలి, ఐ షుడ్ బి ఎ ఫ్రీ బర్డ్, ఎగిరిపోవాలనుకున్నా. స్వేచ్ఛగా పక్షి ఎగిరిపోయినా ఎగిరిపోవాలా. మా ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నారు, అట్లుండాలని నేను అనుకున్నాను. అటువంటి సమయంలో దేవుడు మాట్లాడాడు. కనుక దేవుని వాక్యం మాట్లాడు. దేవుని వాక్యం మన జీవితాలను మార్చేస్తుంది. ఇప్పుడు చాలామంది మత మార్పిడి అంటున్నారు. మత మార్పిడి కాదండి, మనసు మార్పిడి. మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. ప్రభు చెప్పేది మతం మార్చుకుంటే ఏం కాదు, అది కూడా డేంజరే, అది కూడా అపాయమే. మత మార్పిడి, మనసు మారాలా, జీవితం మారాలా. క్రీస్తు ప్రభు ఒక్కడే మారుస్తాడు. క్రిస్టియన్ అర్థం ఏంటి? క్రిస్టియన్ అంటే క్రైస్ట్ విదిన్, అంటే మన లోపల ఆయన ఉండాలి. ఆత్మ ద్వారా ఆయన మన లోపలికి వస్తే, మన శరీరం మనకు ఆలయంగా అయిపోతే అప్పుడు జీవితంలో మారు. అప్పుడు అన్ని ఆశలు, కోరికలు అన్నీ పోయినాయి. ఎందుకు? ప్రభు యు ఆర్ నాట్ యువర్ ఓన్ అన్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, వీళ్ళు పెట్టి కొనబడిన వాడు. అప్పటి వరకు నాకు తెలియదు. విశ్వాస కుటుంబంలో